పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభమవుతాయని, సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం జనవరి 30న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందని అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం పార్లమెంటులో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించి బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. శనివారం సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. సోమవారం ఫిబ్రవరి 3న రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభ, రాజ్యసభ సభ్యులు చర్చించనున్నారు. మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ నిర్మాణాత్మక చర్చలకు అనుమతించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రతిపక్ష నాయకుల నుండి సహకరించాలని పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్పై ఆశాజనకంగా ఉన్న కిరణ్ రిజిజు ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమగ్ర బడ్జెట్ను సమర్పించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈసారి కేంద్ర బడ్జెట్పై అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక ప్రగతి, ప్రజల సంక్షేమం, అభివృద్ది ప్రణాళికలు వంటి అంశాలు ప్రధాన చర్చాంశాలుగా మారనున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో విస్తృతంగా చర్చలు జరిగే అవకాశం ఉండగా అన్ని పార్టీల సహకారంతో పార్లమెంటరీ ప్రక్రియలు సజావుగా కొనసాగాలని ప్రభుత్వం ఆశిస్తోంది.